మనమేదో రాచరికంలో ఉన్నట్టు, ప్రభుత్వ ఉద్యోగులందరూ మన కింద పాలేర్లన్నట్టు, వాళ్ళని మహిళలైతే మన సొత్తన్నట్టు ప్రవర్తించేటటువంటి విధానాన్ని కట్టడి చేయకపోతే ప్రమాదం. తాజాగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, లైంగిక వేధింపులకు కంప్లెయింట్లు వస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబ్‌పేటకు చెందినటువంటి టీడీపీ నాయకుడు దండుపల్లి మంజునాథ్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయానికొచ్చి అనధికారిక రికార్డులు పరిశీలిస్తున్నాడట. మహిళా పంచాయతీ కార్యదర్శి విధులకు ఆటంకం కలిగిస్తున్నట్ట. తాను చెప్పినట్టు నడుచుకోకపోతే ఇబ్బంది పడతామని బెదిరిస్తున్నాడు. ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి లేనిపోని నిందలు వేస్తున్నాడట. ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. సమాచార హక్కు చట్టం ద్వారా పంచాయతీకి మంజూరైన నిధులు ఖర్చు చేసిన వివరాలు తీసుకుని సీఎంఓ, కలెక్టర్, పీజీఆర్ఎస్లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడు అంటూ ఆ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు వెనక్కి తీసుకుని సామరస్యంగా సర్దుకుపోకపోతే గనక ఆ ఇబ్బంది ఎదురవుద్దంటూ ఎంపీడీఓ ప్రతాపరెడ్డి పంచాయతీ కార్యదర్శికి హితబోధ చేశారంటూ సాక్షి రాసుకొచ్చింది.